ఆర్య సమాజ్ ప్రారంభం కావడానికి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేశవరావు కోరట్కర్. చాలా సంవత్సరాలు ఆర్య సమాజ్కి ఆయన అధ్యక్షులుగా కూడా ఉన్నారు. 1919 సంవత్సరంలో ఖిలాఫత్ మూమెంట్ జరిగింది. భారతదేశ చరిత్రలోనే చాలా పెద్దనైనటువంటి ఒక అధ్యాయం, అది చీకటి అధ్యాయమే. ఆ రోజున ఖిలాఫత్ మూమెంట్లో హిందువుల మీద జరిగినటువంటి అత్యాచారాలు లెక్కలేనటువంటివి. దానికి వ్యతిరేకంగా అనేక సంస్థలు భారతదేశంలో పోరాటం చేశాయి. కేశవరావు కోరట్కర్ గారు ఖిలాఫత్ మూమెంట్కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి. 1919 సంవత్సరంలో ఖిలాఫత్ మూమెంట్కి వ్యతిరేకంగా ఒక ర్యాలీ నిర్వహించవలసి వచ్చింది. ఆ ర్యాలీకి కేశవరావు కోరట్కర్ గారే నాయకత్వం వహించవాలి. సరిగ్గా అదే సమయంలో ఆ ర్యాలీ జరిగేటువంటి సమయానికి కుమార్తె యొక్క వివాహ నిర్ణయం అయింది. కుమార్తె యొక్క వివాహ నిర్ణయమైన కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొనకుండా ఖిలాఫత్ మూమెంట్కి వ్యతిరేకంగా జరిగేటువంటి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక గొప్ప దేశభక్తుడు